ఊర్లో ఎలక్షన్లు ఎట్లా నడుస్తున్నాయి? ఇంకా ఎంత మంది వచ్చిండ్రు? ఎవరెవరు వచ్చిర్రు? ఎవరెవరు సీను ఓడు పలుకుతాండోడంట, ఓడు ఎవరు హరిచంద్ర గాని కొడుకంట, ఇంకా మా రాజుగాడంట, ఇంకా మా ఏవో సర్పంచ్ అంటారా కాయ కచవన లక్ష్మణ కాయ వార్డ్ నంబర్ ఓన్కి వార్డ్ నంబర్ అంట. ఈ జుక్యాగానికి పోటీ వస్తున్నారు. నువ్వు ఇప్పుడు ప్రతి ఎలక్షన్లలో ఓటు వేస్తావు కదా, మరి ఈసారి ఎవరికి వేస్తున్నావు ఓటు? నాకు ఇష్టం ఉన్నోనికి వేస్తా. అదే ఎవరు నీకు ఇష్టం ఉన్నోడు? నాకు ఇష్టం ఉన్నోడే ఉన్నాడు. అదే ఎవరు పని చేస్తున్నారు బాగా? ఎవ్వరు చేయలేరు ఇంతవరకు నన్ను. నా మోకాలు నడవని నాకు ఇష్టం. నా తలసుకుంటే తల పండు అన్నట్ల ఒకరికి వేస్తా. కొడుకు వేస్తా. కొడుకు అంటే ఈడు ఓడు అంటే నేను కొట్టా కావాలి, నేను చచ్చినప్పుడు లేకపోరు వాళ్ళు. అందుకొరకు నా మనసులో ఉన్నది. నాకు 4 కొడుకులు ఉన్నారు పట్నంలో, జడ్చర్ల వాళ్ళు అందరు ఉండరు. నా ఇంట్లో ఉన్న ఓట్లు ఒక 11 ఓట్లు ఉన్నాయి, వేస్తా. అంటే ఎవరు మంచిగా పని చేసారు ఇంత ముందు? ఎవరు ఊసగాడు చేస్తే ఆ పూసగాడు జర లైట్ పెట్టి ఓడిపాయ. ఇప్పుడు జూక్యగాడు ఏం చేస్తాడో, సీను ఎట్లా చేస్తాడో, ఎట్లా చేస్తాడో దేవుని దయాన ఎవరు పెద్దగా అవుతారో చిన్నగా అవుతారో కొడుక ఏమనికేరు సార్. అది తలుచుకుంటూ ఉండాం. మరి ఏం చేస్తారో వీళ్ళు, ఏం చేస్తారో పిందె పెడతారో పెట్టారో ఏం చేస్తు నేను. ఇట్లా ఉండదు సార్. ఏం చేయాలి? మాట ఇంటుండలేరు ఇప్పుడు పిల్లలు. ఏం తాగితే అక్కడ పల్టీ పడతారు, ఇక్కడ వేస్తే ఇక్కడ చేస్తారు. ఏం చేయాలి? నా మాట వింటారా వాళ్ళు? కనుకురా కొడుకు కరెక్ట్ పని చేస్తే ఇంకా ఓట్లని జూగనిగా వస్తుంది మావి ఇంటి. మంచిగా పని చేయకపోతే నేను పిలివాడు పెద్దగానే కాలేడు, ఏడ వచ్చిండు. అప్పుడు అయిండే ఎవడు ఎక్కడ పోయానో గెలవలేడు గిట్లా.